నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ అంత అద్భుతమైన సబ్జెక్ట్ మీకోసం నేను తీసుకొచ్చాను. కాబట్టి మీరు అందరూ నాకు గ్రాటిట్యూడ్ కంపల్సరీ చూపిస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు చెప్పే సబ్జెక్ట్ అలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మనీ మంత్ర, ఇవన్నీ ఎలా ఏంటి అని మొత్తం క్లియర్గా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది చూస్తే అంతమంది నాకు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయాలి. ఎందుకంటే గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరెవరు ఫాలో అవుతున్నారో, అసలు వీళ్ళకందరికీ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదో, ఎందుకు వీళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ సక్సెస్ అవ్వకుండా, ఎందుకు మాకు అవ్వలేదు, అసలు మనీ మంత్ర వర్కౌట్ అవ్వట్లేదు, ఎన్ని మెడిటేషన్ చేస్తున్నా అవ్వట్లేదు, అఫర్మేషన్స్ రాసుకుంటున్నా అవ్వట్లేదు, ఇవన్నిటికీ సొల్యూషన్స్ నేను ఈ ఒక్క వీడియో కాకుండా ఇంకొక చిన్న నెక్స్ట్ వీడియోలో కూడా కొంచెం చెప్తాను. శ్రద్ధగా వినండి. పక్క మీకు అన్ని డౌట్స్ ఇందులోనే తెలిసిపోతాయి. ఎలా చేయాలి ఏంటని మొత్తం సబ్జెక్ట్ ఒక్క 2 వీడియోస్లు ఇచ్చేస్తున్నాను. తీసేసుకోండి, మంచిగా నోట్స్ రాసేసుకోండి. ప్రతి ఒక్కరూ మేము మేనిఫెస్టేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం కానీ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి, కానీ మాకు అవ్వట్లేదు. ప్రతిరోజు మేము మెడిటేషన్ చేస్తున్నాం, మార్నింగ్ ఈవినింగ్, అంటే నైట్ కూడా మేము చేస్తున్నాం, కానీ అవ్వట్లేదు. ఇమాజినేషన్ చేస్తున్నాము, అవి చేస్తున్నాము, అన్నీ చేస్తున్నారు, కానీ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అన్ని 24 అవర్స్లో 1 అవర్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాత్రమే థింక్ చేస్తున్నారు. రిమైనింగ్ 23 అవర్స్ మీరు మేనిఫెస్టేషన్ గురించి అవన్నీ ఆలోచించట్లేదు. ఓన్లీ నెగిటివ్ థాట్స్. యూనివర్స్ ఎందుకు ఇవ్వలేదు మాకు, మేము ఏం చేసాము, మేము ఇన్ని చేస్తున్నాం కదా, మాకు వర్కౌట్ అవ్వట్లేదని మీలో మీరు థాట్స్ తెచ్చుకున్నా సరే, మీరు ఎవరితో అయినా చెప్పినా సరే, అవి నెగిటివ్ థాట్స్ కిందే వస్తాయి, నెగిటివ్ వర్డ్స్ కిందే వస్తాయి. అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అంత చేసి లాస్ట్ మీరు ఇలా చేస్తూ మాట్లాడడం వల్ల అది మీకు వర్కౌట్ అవ్వట్లేదు. అసలు అవ్వదండి. 1 వర్డ్ కూడా మీరు మైండ్లోకి తెచ్చుకోకూడదు నెగిటివ్ అనేది. ఇంత ఫాలో చేస్తున్నారు కదా, 24 అవర్స్ మీరు నెగిటివ్ మాట్లాడుతుంటారు. ఎప్పుడో మీకు ఏదో కావాలన్నప్పుడు మాత్రం యూనివర్స్ని అడిగేస్తారు. ఆస్క్ ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి, యాక్షన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరికీ చెప్తున్నా, నేను ఎప్పుడైనా సరే మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం రాత్రి పడుకునేదాకా ప్రతి వస్తువు కండి, చిన్నది పెద్దదని కాదు, ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఈవెన్ బెడ్ మీద మనం లేచినప్పటి నుంచి బెడ్ నుంచి స్టార్ట్ చేయాలి. మనం వాష్రూమ్కి వెళ్తాం కదా, అక్కడ కూడా బకెట్స్కి, మగ్స్కి, షవర్స్కి, మనం యూజ్ చేసే ప్రతి ఐటెం వాష్రూమ్లో ఏమేమి యూజ్ చేస్తాం వాటన్నింటికి మీరు థ్యాంక్ యూ చెప్పాలి ఖచ్చితంగా. దానికేం చెప్పాలి అనుకోదండి, ఖచ్చితంగా చెప్పాలి. ప్రతి ఒక్కదాన్ని మీరు థ్యాంక్ యూ చెప్పాలి. నేను అందుకే మీకోసం వీడియో చేస్తున్నాను, కానీ నేను మీకు గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు అందరూ నా వీడియో చూస్తున్నారు కాబట్టి మీ అందరి కోసం నేను ఏదో ఒకటి చేయాలి మీ కృతజ్ఞతా భావంతో. కాబట్టి నేను ఈ వీడియో మీకు అందిస్తుంటే మీరు కూడా నా కోసం ఖచ్చితంగా కృతజ్ఞతా భావంతో నాకు లైక్ చేయండి. ఎంతమంది చూసాను, నీ లైక్స్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరెంత ఫాలో అవుతున్నారో నాకు అర్థమవుతుంది. కామెంట్ చేయండి. అలాగే అందరికీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, ఎవరికైనా వాళ్ళకు కూడా ఫాలో అవుతుంటే వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. 100% వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని వాళ్ళు కూడా ఇది ఫాలో అవడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. అసలు ఎందుకు అందరికీ వర్కౌట్ అవ్వట్లేదు లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, మనీ మంత్ర కానీ, కొందరికి ఎందుకు వర్కౌట్ అవుతుందని మీ అందరికీ మనసులో ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎందుకో ఏంటో క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా శ్రద్ధగా వినండి, ఆఖరి దాకా అయితే చూడండి. ఎందుకంటే నేను చాలా డెప్త్గా చెప్తున్నా ఈ సబ్జెక్టుని. ఒక్కటే వీడియోలో చాలా వరకు చెప్పేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో అంత ఉండకపోవచ్చు. అందుకే చెప్తున్నా. నేను కీవర్డ్స్ కూడా ఇస్తాను. మంచిగా ఆ కీవర్డ్స్ని బట్టి మీరు వేల వీడియోస్ చూస్తుంటారు కాబట్టి అక్కడ సెర్చ్ చేయండి, దానికి తగ్గట్టైన వీడియోస్ కూడా మీకు వస్తాయి. ఎందుకంటే నాకు అంతా మొత్తం చెప్పడానికైతే టైం లేదు. నేను ఎందుకంటే మీకు కనీసం మీకు అవేర్నెస్ కోసం ఎంత చెప్పాలి, ఎలా చేయాలనేది మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చివరికి చాలామంది ఆన్లైన్ కోర్సులు, ఆఫ్లైన్ కోర్సులు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి డబ్బులు పెట్టి అక్కడ కూడా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. అవసరం లేదండి. అసలు ఇవన్నీ మొత్తం సబ్జెక్ట్ ఇందులో ఇచ్చేస్తున్నా, మీరు ఫాలో అయిపోతే మీకు ఆ డబ్బులు కూడా మిగిలిపోతాయి. నేను చెప్తూనే ఉన్నాను, డబ్బుల గురించి ఎందుకు ఇన్ని వీడియోస్ చేస్తున్నా, వేస్ట్ చేద్దని అంటే అర్థం చేసుకోండి. ప్రతి మనిషికి ఇప్పుడు డబ్బుతోనే అన్నిటికీ అవసరం ఉంది. మనుషుల బంధాలు కూడా వాడుతూనే ఉంది. కాబట్టి చెప్తున్నా, శ్రద్ధగా ఈ సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. మీరు ఇంకా ఎవరైనా ఏదైనా ఉంటే డౌట్లు నాకు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టచ్చు. చాలామంది ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మనకు తెలియకపోవచ్చు, కానీ చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నారు. అందరికీ ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది ఎందుకు అవ్వట్లేదు, విజువలైజేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా చెప్తున్నా 17 సెకండ్స్ అయినా కనీసం ఒక దానిపైన ఫోకస్ పెట్టండి. అది పెడితే ఖచ్చితంగా మీకు మేనిఫెస్ట్ అవుతుంది. అందరూ చెప్తారు, మేము ఎన్ని చేస్తున్నాం మేడం, ఎన్నో టెక్నిక్స్ వాడుతున్నాము అయినా అవ్వట్లేదు అని.
ఎందుకు అన్ని పద్ధతులు వాడుతున్నారు? అసలు ఏంటి మిర్రర్ టెక్నిక్ వాడుతున్నారంట, విజువలైజేషను, అఫర్మేషను, మెడిటేషను, పిల్లో టెక్నిక్, మ్యాజిక్ బాక్సు, హొపోనోపోనో ప్రేయరు, 355 ఏంజిల్ నెంబర్స్ రాసుకుంటున్నారు. అలాగే 369 టెస్లా ఫామ్లో కూడా రాస్తున్నారు. అలాగే గ్రాటిట్యూడ్ స్టోన్ కూడా మీ దగ్గర ఉంది. ఇమాజినేషన్ చెప్పే కదా 17 సెకండ్స్ చాలా, అది కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇన్ని మెథడ్స్ చేస్తున్నా ఎందుకు అవ్వట్లేదు మీకు? ఇంకా వాటర్ టెక్నిక్ కూడా అండి, అసలు అది కూడా వాటర్ బాటిల్ టెక్నిక్ చేస్తున్నారు, స్విచ్ వర్డ్స్ యూస్ చేస్తున్నారు, విజన్ బోర్డు పెట్టుకుంటున్నారు, చాలా ఇన్ని చేస్తున్నారు. మీకు ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే మొత్తం రీజన్స్ నేను చెప్తాను. మీరు ఎందులో మిస్ అయ్యారో చూసుకొని మీరు ఫాలో అయిపోవచ్చు చక్కగా. ఈఎఫ్టీ మెథడ్ కూడా ఫాలో అవుతున్నారు. ఎవరైనా సరే అండి, మెడిటేషన్ చేసేటప్పుడు చక్కగా చెప్తున్నా, నార్త్ ఫేసింగ్లో కూర్చొని బాడీని నిటారుగా పెట్టండి, ఎక్కడ బెండ్ చేయకుండా కూర్చొని మీరు కేచరి ముద్ర కానీ లేకపోతే కుబేర ముద్ర వేసి మెడిటేషన్ చేయండి ఒక 15-20 మినిట్స్. ఆ టైంలో ఎవరికైనా నెగిటివ్ థాట్స్ వస్తున్నా, నెగిటివ్ ఇమాజిన్స్ ఏదైనా జరుగుతున్నా, లేకుంటే కొన్ని ఇమేజెస్ కూడా వస్తుంటాయి కొంతమందికి, ఇవన్నీ వచ్చాయనుకోండి, కట్ డిలీట్ అని చెప్పండి, క్యాన్సిల్ అని చెప్పి ఒక 3 టైమ్స్ అనండి. అవి పోయి అగైన్ మీరు మరి పాజిటివ్ థాట్కి స్టార్ట్ చేయండి. ఒకసారి చేస్తే రాలేదు, 2 సార్లు చేస్తేనే కాదు, చేస్తూ ప్రాక్టీస్ చేస్తేనే కదా ఏదైనా వస్తుంది. మీరు అలా దాన్ని చేస్తూ పోండి. ఖచ్చితంగా మీకు ఎన్ఎల్పి ప్రకారంగా 66 డేస్ నుంచి 90 డేస్ వరకు ఇది మీకు మొత్తం ఆచరణలోకి సిద్ధంగా ఉంటుంది. మీరు ఆచరించవచ్చు పక్కాగా. మెడిటేషన్ చేసేటప్పుడు అలాగే మీరు మెడిటేషన్ క్యాప్ ఒకటి పిరమిడ్ క్యాప్ దొరుకుతుందండి, అది పెట్టుకొని, అది కూడా చక్కగా పెట్టుకొని చేయండి. ఇంకా మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అలాగే మీరు నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు ఒక గాజు గ్లాస్లో వాటర్ పెట్టి దానిపైన ఈ పిరమిడ్ క్యాప్ పెట్టినా కూడా అది నైట్ అంతా మంచిగా మేనిఫెస్ట్ అయిపోయి మీరు మార్నింగ్ చక్కగా తాగారనుకోండి, చాలా అంటే చాలా పాజిటివ్ మీకు రిజల్ట్ వస్తుంది. అలాగే మ్యాజిక్ బాక్స్ కూడా యూజ్ చేస్తున్నాం కదా, అది ఎలా యూజ్ చేయాలంటే, మ్యాజిక్ బాక్స్ అనేది అన్ని వైపులా మిర్రర్ ఉంటుందండి. అందులో మీకు ఏ కోరిక అయితే మీరు రాసి పెడతారో ఎల్లో పేపర్లో గ్రీన్ పెన్ కానీ రెడ్ పెన్తో రాసి ఆ పేపర్ని హోల్డ్ చేయకూడదు. ఎందుకంటే హోల్డ్ చేస్తే అది కనిపించదు, మిర్రర్స్ అన్నిటికీ కనిపించాలి కదా, అది 1కి 10 రావాలంటే అది అలా హోల్డ్ చేయకుండా పేపర్ని అలాగే మ్యాజిక్ బాక్స్ పెట్టి అది ఎక్కడైనా పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చే ప్లేస్లో పెట్టండి. గార్డ్ రూమ్లో అంటే దేవుడి గది ఉంటుంది కదా, అందులో అయినా పెట్టండి. మీరు లేకుంటే మనీ పెడుతుంటారు కదా, చక్కగా మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే చోట అన్ని అలా కూడా పెట్టచ్చు. పెట్టి మీరు దాన్ని యూజ్ చేస్తే కూడా మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అలాగే మీరు ఏదైనా టెన్షన్లో కానీ ప్రెషర్స్లో కానీ ఉంటే హోపోనోపోనో ప్రేయర్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. 108 టైమ్స్ అది చేయండి. ఎలా చేయాలో చెప్తాను. ఐఎమ్ సారీ మనీ, ఫర్గివ్ మీ మనీ, ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ అని చెప్పండి. అలా చేస్తూ పోతే నిజంగా మంత్రంలా మీకు పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అట్లీస్ట్ మీరు 11 టైమ్స్ అన్నా కానీ ఇది అనుకుంటూ ఉండండి. ఎప్పుడైనా 23 అవర్స్లో మీరు ఖచ్చితంగా నెగిటివ్ మాట్లాడకుండా ఉండాలంటే అప్పుడప్పుడు దీని మధ్యలో ఈ ప్రేయర్ చేస్తుండండి. అది మనుషులకైనా చేయొచ్చు, మీరు వెయిట్ లాస్కైనా చేయొచ్చు, ఇంకా దేనికోసమైనా యూజ్ చేయొచ్చండి హోపోనోపోనో ప్రేయర్ అనేది. అందరికీ మరోసారి చెప్తున్నా, గ్రాటిట్యూడ్ చూపించడం అనేది ఈ వీడియో నుంచి అందరం స్టార్ట్ చేద్దామండి. మీరైనా నేనైనా ఖచ్చితంగా అందరూ కృతజ్ఞతాభావంతో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో లా ఆఫ్ అట్రాక్షన్ గ్రూప్స్ ఉంటాయండి కొంతమందికి, వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు గ్రాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ అవ్వాలి ఇదే వీడియోతో అని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని నమ్ముతున్నా నేను. అప్పుడే మీకైనా నాకైనా లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవడం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ సబ్జెక్టు ఎప్పుడూ కొత్తగా వచ్చింది అయితే కాదండి, మనం పుట్టినప్పటి నుంచి ఉంది ఇది, కానీ అప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఫాలో అవుతున్నారు. మరొక విషయం ఏంటంటే, మనకు ఎందుకు నెగిటివ్లు బాగా ఫిక్స్ అయిపోయిందంటే, మన సబ్కాన్షియస్ మైండ్ 90% వర్క్ చేస్తే కాన్షియస్ మైండ్ 10% చేస్తుంది. అది కాకుండా పెద్దవాళ్ళు చిన్నప్పుడు అంటే మనకు 1 to 7 years ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారో, నైబర్స్ ఏం చెప్తారో, ఫ్రెండ్స్ ఏం చెప్తారో, ఆ నెగిటివ్ వర్డ్స్ అనేవి సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అవి తొందరగా వెళ్ళవండి. మనం పెద్ద అయిన తర్వాత వాటిని రిమూవ్ చేసుకోవాలి, మనకు తగ్గట్టుగా మన మైండ్ సెట్ చేసుకోవాలి. దానికి ఏమీ తెలియదు సబ్కాన్షియస్ మైండ్. మనం ఏం చెప్తే అది మాత్రమే వింటుంది, అదే స్టోర్ చేసుకుంటుంది, అవే మన ముందుకు తెచ్చి పెడుతుంటుంది. కాబట్టి మీరు ఏం పాజిటివ్ పంపిస్తే అదే మీకు తిరిగి ఇస్తుంది. అది మీరు మార్నింగ్ అంతా ఎన్నో నెగిటివ్ థాట్స్తూనే ఉంటారు, పడుకునే 10 నిమిషాలు మాత్రమే మీరు పాజిటివ్తో ఉంటేలా, నెగిటివ్స్ మొత్తం డే అంతా మీరు పాజిటివ్గా ఉంటేనే మీరు చేస్తున్న ప్రాక్టీస్కి కానీ మీకైనా సరే సక్సెస్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా మీతో మాట్లాడుతున్నా అట్లీస్ట్ మీ మనసులో కట్ డిలీట్ అనుకొని వాళ్ళతో జస్ట్ కామ్గా ఉండండి. అందుకే ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు మీ పిల్లలకి పాజిటివ్నెస్ని మాత్రమే చెప్పండి.
అందరూ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు, పక్కన వాళ్ళకి ఫుడ్ ఇవ్వద్దు, నువ్వు ఒక్కరివే తిను, ఇలాంటివన్నీ షేర్ చేయొద్దండి పిల్లలకి. వాళ్ళ మైండ్లో పెద్ద అయిన తర్వాత ఏది ఎవరికి ఇవ్వడం వాళ్ళకి అలవాటు లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరిని నెగిటివ్ సెన్స్తో మాత్రమే చూస్తుంటారు. అలాగే చెప్తున్న ఇంకొక విషయము, మీరు ఎవరైతే ఇమాజిన్ చేస్తున్నారో అలాగే విజువలైజేషన్ చేస్తున్నారో అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు విజువలైజేషన్ చేసేటప్పుడు మీకు ఒక ఇమేజ్ అనేది రావాలి. మీరు ఏ కోరిక కోరుతున్నారో ఆ కోరికది ఖచ్చితంగా ఇమేజ్ వస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కారు కావాలనుకున్నారండి, కారు అంటే ఎలాంటి కారు, ఏ బ్రాండెడ్ కారు, కలర్ ఏంటి, దాని సీటింగ్స్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, అందులో మీరే మీ ఫ్రెండ్స్తో వెళ్తున్నారు, మీ ఫ్యామిలీతో వెళ్తున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి, కొన్నప్పుడు మీ ఆనందం ఏంటి, అవన్నీ ఖచ్చితంగా మీ కళ్ళ ముందు కనిపించాలి. అంటే అవన్నీ జరగకపోయినా మీరు ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే ఇలా రియల్ ఫీల్ మీలో వచ్చి ఎమోషన్తో ఫీల్ అయ్యి మంచిగా చేశారనుకోండి, అది కొనడం మీరు పక్కా అవుతుంది. ఎవరు వర్కౌట్ అవ్వలేదని మాత్రం నిరాశలు మాత్రం చేసుకోవద్దు. ఇవి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. మీ అందరూ సక్సెస్గా మంచిగా హ్యాపీగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నా కాబట్టి మీరు ఫాలో అవ్వండి. ఏమి అవ్వదండి, ఒకసారి పోతే రెండోసారి ట్రై చేయండి, ఏమీ అవ్వదు. మనకు వచ్చేది అంతా మంచిగా కానీ చెడైతే ఏం జరగదు కదా. మీకు ఎందుకు ఇంత మోటివేట్గా చేసి మీకు ఈ వీడియో అందిస్తున్నానంటే మీరు అందరూ బాగుండాలనే నా ఉద్దేశం. కాబట్టి మీరు కూడా నాకు అలాగే కోరుకోండి, గ్రాటిట్యూడ్ చూపించి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ పనుల్లో చేస్తున్నారో ఖచ్చితంగా విశ్వం మీకు కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పే కదా. మీరు చేసే వర్క్స్లో ఏదో విధంగా యూనివర్స్ మీకు ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే నేను చెప్పిన ఒక్క వీడియోలోనే కాకుండా నేను చెప్పా కదా కొన్ని పాయింట్స్ ఇస్తాను. మీరు ఎన్నో వీడియోస్ చూస్తున్నారు కదా, అందులో కూడా కొన్ని పాయింట్స్ రాసుకొని మీ అసలు ఇందులో ఎన్ని మిస్టేక్స్ చేశారో చూసుకొని ఫాలో అయ్యారనుకోండి, మీరు కూడా ఒక అద్భుతంగా సక్సెస్ని పొందుతారు. కొంతమంది నైట్ పడుకునే ముందు అరగంట చేస్తారు మెడిటేషను, కానీ అది నిద్రలో కూడా సబ్కాన్షియస్ మైండ్ వర్కౌట్ అవుతుంది. కానీ వాళ్ళకి మేనిఫెస్ట్ ఎందుకు అవ్వట్లేదు, వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏమేమో ఆలోచించేస్తుంటారు, అదే వాళ్ళు చూస్తుంటారు. ఆ ఇమాజినేషన్లో ఆ ఇమేజెస్ మాత్రమే వస్తుంటాయి. వాళ్ళు తిరిగి ట్రై చేయకుండా మేము కూర్చున్నాం మాకు రాలేదనేస్తారు. అలా కాదు, ఒకవేళ డిస్టర్బ్ అయ్యారనుకోండి అగైన్ మరీ కూర్చోండి, ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి ఒక ఫేస్ అలా వాష్ చేసుకొని అగైన్ ఒకసారి కూర్చొని పాజిటివ్ మరీ స్టార్ట్ చేయండి. అవే ఇమేజెస్ మీరు ముందు తెచ్చిపెట్టుకోండి కళ్ళ ముందు. ఎప్పుడైనా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మన కనుబొమ్మలు రెండింటి మధ్య మీరు చూస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టారనుకోండి, ఆ ధ్యాస అనేది కంపల్సరీ మీకు ఇక్కడ ధ్యాస ఉంటుంది. ఆ కనుబొమ్మల మధ్య ఉండే ఏదైతే ఉంటుందో బ్రహ్మస్థానం అంటారు యాక్చువల్ దాన్ని, అలాగా అక్కడ కూడా యాక్టివేట్ అవుతుంది. థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. ఇలాగ చక్రాలు కూడా యాక్టివేట్ అవుతుంటాయి. 7 చక్రాస్ యాక్టివేట్ అయ్యాయి అనుకోండి, అద్భుతంగా మీరు అనుకున్నవన్నీ మీరు రీచ్ అవుతారు. ఇలా చేసుకుంటూ పోండి. ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ మీరు పదే పంపిస్తున్నారు కాబట్టి దానిపైన అది చేసుకొని మీకు అవన్నీ ఆశల్లోకి మీ ముందు ఉంచుతుంది. హ్యాపీగా మీరు అప్పుడు లైఫ్ని సక్సెస్లో ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇంకా అర్థం కాకపోతే సబ్కాన్షియస్ మైండ్ బుక్ అని ఒకటి ఉంటుందండి, అది కూడా తెచ్చుకొని చక్కగా చదువుకోవచ్చు కూడా. మీరు ఏదైనా కానీ ఎమోషన్స్, థాట్స్, వైబ్రేషను, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ బాగుండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక పర్సన్తో మనం చక్కగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ మంచి ర్యాపో ఉందనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఫ్రీక్వెన్సీ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఒకరు చెప్పిన మాట ఒకరు విని వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటుంటారు. అలా ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇప్పటిదాకా మీరు విన్నదంతా ఒకటండి. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తాను, చక్కగా ఫాలో అయిపోండి. ఇంకా చాలా బాగా చెప్తాను ఏంటి ఎలా అనేది, కొన్ని టిప్స్ చెప్తాను, టెక్నిక్స్ చెప్తాను. చక్కగా ఫాలో అయిపోయారనుకోండి మీకు వర్కౌట్ అయిపోతుంది, హ్యాపీగా ఉంటారు. అదేంటంటే అఫర్మేషన్స్ అండి, ధృవీకరణ. ఏదైనా మనకు కావాలని అనుకుంటాం కదా, అదేంటి పాజిటివ్గా రాసుకోవాలి. ఎల్లో పేపర్లో నేను చెప్పా కదా, ఎల్లో పేపర్లో గ్రీన్ పెన్ కానీ రెడ్ పెన్ కానీ రాసి చక్కగా మీరు దాన్ని అయిపోయినట్టు రాసుకోవాలండి. అంటే ఇప్పుడు అవుతున్నాయి, అవబోతున్నాయి, వస్తాయి, ఇలా కాదు, అయిపోయాయి, మేము పొందామనే ఫీల్తో మీరు ఇమాజిన్ చేయాలి. ఇలా రాసుకోవాలి చక్కగా. అప్పుడు ఏమవుతుందంటే అవి మీరు పాజిటివ్గా రాశారు కాబట్టి యూనివర్స్ కూడా మీకు ఖచ్చితంగా ఇస్తుంది. అది రాసుకున్న తర్వాత మీరు విజువలైజేషన్ కంపల్సరీ చేయాలి. అది చేసుకున్నప్పుడు చెప్తున్నా కదా, మీకు మైండ్లో ఆ ఇమేజెస్ అనేటివి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటి ఒక వెయిట్ లాస్ గురించి అనుకున్నాను అనుకోండి, మీరు చాలా సన్నబడ్డట్టు, చాలా చక్కగా అందంగా కనిపిస్తున్నట్టు మీరు మీ ఇమేజ్ని మీరే చూసుకోవాలి.
అంత బాగా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. అలాగే మిర్రర్ టెక్నిక్ అండి. మీకు మిర్రర్ టెక్నిక్ ఏంటంటే మిర్రర్ ముందు నిలబడి, అద్దం ముందు మీరు నిలబడి మీ ఫీలింగ్స్ మీకు ఏం కావాలో చెప్పాలి. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ అది ఏదో కాదండి, అదే యూనివర్స్ అని చెప్తున్నాను. యూనివర్స్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్. కాబట్టి మీరు వెళ్ళి మీకు అంత సిగ్గుగా అనిపిస్తే ఎవరూ లేనప్పుడు ఒక రూమ్లో వెళ్ళి చక్కగా అద్దం ముందు నిలబడి మీరు ఏం కావాలి, మీకు ఎలా చేయాలని మీ హావభావాలు మీ అద్దం ముందు చూపించండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఎంతవరకు మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేస్తున్నారో, కోరుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లవర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటి ఖచ్చితంగా వెళ్ళక ముందే ఏదో ఒక చోట మీట్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఆ మీట్ అవ్వాలనుకున్నప్పటి నుంచి వాళ్ళు ఏదో ఒక ఇమాజిన్ చేస్తుంటారు. మంచి వాళ్ళ విజువలైజేషన్లో అన్ని ఇమేజెస్ వస్తుంటాయి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ఎన్నో అనుభూతులు పొందుతుంటారు కదా. అవన్నీ వాళ్ళు అనుకొని ఖచ్చితంగా ఇమాజిన్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు అనుకున్న ప్లేస్కి వెళ్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని హ్యాపీగా. వాళ్ళు ఎక్కడైతే మీట్ అవ్వాలనుకుంటే అవుతారు. ఇలా పర్ఫెక్ట్గా విజువలైజేషన్ కానీ మెడిటేషన్ కానీ నేను చెప్పినట్టు కూర్చొని చక్కగా పిరమిడ్ క్యాప్ పెట్టుకొని మంచిగా విజువలైజేషన్ చేసి ఎమోషనల్గా బాగా ఫీల్ అయ్యి కనెక్ట్ అవ్వాలండి. అప్పుడేంటి మీరు ఆరా లెవెల్స్ అనేటివి బాగా ఖచ్చితంగా ఒక రేంజ్కి వెళ్ళిపోతాయి, చక్కగా వస్తాయండి. ఆరా లెవెల్ పెరిగిపోతుంది. ఆరా లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అయినప్పుడు మీ పాజిటివ్ కూడా ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. మీ థాట్స్ కూడా పాజిటివ్గా మారిపోతాయి. ఎప్పుడైనా ఈ మెడిటేషన్ కానీ ఏదైనా సరే అండి 1 or 2 days మానేయకండి. ఒకసారి కాకపోతే రెండోసారి ట్రై చేయండి. రిపీట్ అనేది చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. కొద్దిమంది చాలా డీప్గా దీన్ని సాధన చేసిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళు చూస్తుంటే నా వీడియో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను చెప్పింది ఏంటో వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇంకా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇది ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అయిపోయి సబ్కాన్షియస్ మైండ్కి పదే చెప్పండి. ఏదైనా సరే 100 సార్లు నెగిటివ్ మాట్లాడినప్పుడు 100 సార్లు పాజిటివ్ మాట్లాడితే పోయేదేం లేదు కదా. దానికి పదే చెప్పండి. మీరు ఏదనుకున్నా, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో, మీకు ఏం కావాలో, మీకు పర్సనల్ లైఫా లేకుంటే బయట ఆఫీస్లో ఏదైనా సరే అండి, అది ప్రతి దానికి చెప్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ మైండ్తో ఉండండి. సబ్కాన్షియస్ మైండ్కి అదే చెప్పండి. నేను ఇదే చేస్తున్నా, ఇదే నా ఫలితం వస్తుందని చెప్పేసి అనండి. మీరు అది మీకు తెలుసు అది ఏమవుతుంది అనేది, కానీ మీరు అలాగే చెప్పాలి. అలా చెప్పినప్పుడే సబ్కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటుంది, మీకు మీ ముందు హాజరుపరుస్తుంది అన్నిటినీ. మన సబ్కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్కి మధ్య ఒక పీనల్ గ్లాండ్ ఉంటుందండి. దాన్ని నమ్మించి మనం మచ్చిక చేసుకుని దాన్ని ఖచ్చితంగా మనం మచ్చిక చేసుకుని మంచిగా దాన్ని యాక్టివేట్ చేసామనుకోండి, మనం ఏది కోరితే అది మన ముందుకు ఖచ్చితంగా వస్తుంది. అలాగే అది యాక్టివేట్ అవ్వకుండా RAS సిస్టమ్ అనేది ఒకటి అడ్డుగా ఉంటుంది. అంటే స్పీడ్ బ్రేకర్ లాగా మన 2 బ్రెయిన్స్కి మధ్యలో అది స్పీడ్ బ్రేకర్లా పనిచేస్తుంటుంది. దాన్ని కూడా నమ్మించి మనం మంచిగా గ్రిప్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అది కూడా అడ్డు లేకుండా పోతుంది. మీకు ఇంకా ఏదైనా సరే, డబ్బు అయినా సరే, పెళ్ళైనా సరే, వెయిట్ లాస్ అయినా సరే, అది ఏదైనా మీ సొంతం ఖచ్చితంగా అవుతుందండి. డబ్బు కావాలని కొంతమంది ₹1 కోటి కావాలి, అన్ని కోట్లు కావాలంటారు. కోట్లు అడుగుతున్నారు, కానీ ఆ కోట్లు వస్తే ఏం చేస్తారు, అది ఎలా అసలు యూజ్ చేస్తారు, ఏమేమి యూజ్ చేస్తారు, ఎక్కడ ఏంటనేది ఇమాజిన్ చేయాలని చెప్తున్నా కదా. ఆ ఇమేజెస్ మీ మైండ్లోకి వస్తేనే మీరు కోరినంత డబ్బు మీ దగ్గరకు వస్తుంది. కానీ అలా జస్ట్ ₹1 కోటి కావాలి అనేసుకొని ఉంటే మాత్రం రాదు. అది మీరు గోల్డ్ కొంటారా, లేకపోతే ఫ్లాట్స్ కొంటారా, లేకుంటే ల్యాండ్ కొంటారా, ఇలా ప్రతి దానికి ఒక ఇమాజిన్ చేసుకోవాలి. ఇమేజెస్ మీ కళ్ళ ముందు కనిపించాలి. అలాగైతేనే మీ దగ్గరకు వస్తాయి అవి. ఒట్టి ఆస్క్ ఒకటైతే పని చేయదండి, అడగటం ఒక్కటే పని చేయదు. యాక్షన్ కావాలి. యాక్షన్ చేస్తేనే మీరు చేసే పని, మీరు ఏదైతే కోరుతారో దానికి తగ్గట్టు రిసోర్సెస్ అన్నీ ఉండాలి కదా. ఎప్పుడైనా అవి ఉంటేనే కదా రిసోర్సెస్ ఏంటి అనేది తెలుస్తుంది మీకు. అవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ చేసిన తర్వాత ఏమవుతుంది, వర్క్ కంప్లీట్ అవుతుంది, డన్ అవుతుంది, అంతే 100% వర్కౌట్ అవుతుంది. ఒక్కవేళ కాలేదనుకోండి మళ్ళీ రిపీట్ చేయండి. అలాగే విజువలైజేషన్ చేసేటప్పుడు 5 సెన్సెస్ తోటి విజువలైజేషన్ కంపల్సరీ చేయాలి. చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. అలాగే మీరు మ్యాజిక్ వాటర్ బాటిల్ కూడా పెట్టండి. మీకు ఏదైతే కావాలో దాన్ని ఎల్లో పేపర్ మీద రాసి దాన్ని బాటిల్కి స్టిక్ చేయండి. చేసి రాత్రి అలా పెట్టేశారనుకోండి, అది కూడా మార్నింగ్ మంచిగా మేనిఫెస్ట్ అవుతుంది. అప్పుడు ఆ వాటర్ తాగితే మీకు వాటర్ అనేది చాలా పవర్ఫుల్. ఇది ఎప్పుడో జపనీస్ వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు దీన్ని. ఫస్ట్ అయితే అన్నిటికంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో బిలీవ్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మన అవసరం తగ్గట్టుగా మనం బిలీవ్ చేయాలి, దాన్ని క్రియేట్ చేయాలి, మన గోల్ ఏంటో సెట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని విజువలైజేషన్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత దాని రిసోర్సెస్ చూడాలి, యాక్షన్ చేయాలి. అలాగే దాన్ని ప్రిపరేషన్ చేయాలండి. ఏం కావాలనేది ఇప్పుడు మనకు ఏదైనా ఒకటి కావాలన్నప్పుడు దాని ప్లాన్స్ వేస్తాం కదా. ఆ ప్లాన్స్ వేసినప్పుడు ఏం చేస్తే ఖచ్చితంగా మన మైండ్లో ఒక బ్లూ ప్రింట్ కనిపిస్తుంది. అప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలి, దాని గురించి ఏమేం చేయాలని చెప్పేసి ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి. క్రియేట్ చేసి
మంచిగా ఆ రిసోర్సెస్ ఏంటో కనుక్కొని యాక్షన్ చేసి ఇవన్నీ చేశారనుకోండి, మంచిగా రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ ఇంకా ఇవన్నీ చేసినా అవ్వలేదంటే రిపీట్ చేయాలి, ఖచ్చితంగా రిపీట్ చేయాలి. అలాగే 555 నెంబర్ ఉంది కదా, దాన్ని ఏంజిల్ నెంబర్స్ రాసుకుంటుంటారు, 55 టైమ్స్ రాసుకుంటారు కదా, దాన్ని కూడా చక్కగా రాసుకొని విజువల్ చేసి పాజిటివ్ అఫర్మేషన్ రాసుకోండి. అంతేకాని నెగిటివ్తో ఆలోచిస్తూ పాజిటివ్ మాత్రం రాయకండి. ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ మీరు రాస్తున్నది పట్టించుకోదు, మీ మైండ్లో మీకు వచ్చే థాట్స్ని మాత్రమే అది రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి మీరు యాక్షన్ అనేది బ్రెయిన్ నుంచి చేయాలి, కానీ చేతిలో రాస్తే రాదు. ఆ ఏదైతే రాస్తున్నారో మైండ్కి అది పంపించాలి మీరు, సబ్ కాన్షియస్ మైండ్కి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. అలాగే 369 టెస్లా ఫార్ములా కూడా అదేంటి, మార్నింగ్ 3 సార్లు రాయాలి, మధ్యాహ్నం 6 సార్లు రాయాలి, మరి ఈవినింగ్ 9 టైమ్స్ రాయాలి. ఇలా 3 సార్లు ఖచ్చితంగా 369 రాశారనుకోండి, ఇదేంటంటే మీకు ఇన్స్టాంట్గా మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇవి ఎన్ని రోజులు చేయాలి ఏంటని చాలా వీడియోస్లో చాలామంది చెప్పారు, ఒకసారి సెర్చ్ చేయండి, అలా కంటిన్యూ అయిపోండి. ఇంకా టెక్నిక్స్ ఉన్నాయండి, మ్యాజిక్ చెక్ కూడా ఉంది, యూనివర్సల్ బ్యాంక్ అని చెప్పేసి ఒక మ్యాజిక్ చెక్ కూడా వస్తుంది, అది కూడా యూజ్ చేయండి చక్కగా. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఎన్ని పద్ధతులు ఉన్నాయో కూడా చెప్తాను, అవి ఎలా చేయాలో కూడా చెప్తాను, టిప్స్ మీరు చక్కగా రాసుకోండి, ఫాలో అవ్వండి. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ. అలాగే మీ అందరికీ చెప్తున్నా, గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం మాత్రం మర్చిపోవద్దని. కృతజ్ఞతాభావం లేకుంటే ఖచ్చితంగా మనకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. అలాగే అందరికీ మీరు షేర్ చేయండి, వాళ్ళు కూడా మంచిగా ఏదైనా మిస్ అయితే ఫాలో అయ్యి వాళ్ళు కూడా చక్కగా సక్సెస్ని తెచ్చుకుంటారు. అది కూడా మీకు యూనివర్స్ అనేది రివర్స్లో మీకు తిరిగి మంచి చేస్తుంది. ఖచ్చితంగా అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేస్తారని నమ్ముతున్నాను. ఎంతమంది చూస్తే ఎన్ని వ్యూస్ ఉంటే అన్ని లైక్స్ కంపల్సరీ ఉండాలి అని చెప్పా కదా, ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చూపించండి. లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతమైన సబ్జెక్ట్, అద్భుతంగా మీకు వర్కౌట్ అవుతుంది. నిజం చెప్తున్నా, నేను ఫాలో అవుతున్నాను, మీకు కూడా చెప్తున్నాను, అందుకే ఇంతగా మీకు పదే పదే చెప్తున్నా గ్రాటిట్యూడ్ అని. అలాగే బిలీవ్ సిస్టమ్ నమ్మండి, మేనిఫెస్టేషన్ చేసుకోండి, ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు. హ్యాపీగా ఉండండి. మీకోసం ఈ వీడియో చేస్తున్నా. నాకు తెలిసి అందరూ ఎన్నో వీడియోస్ చేస్తుంటారు, అన్నీ కలిపి మీకు ఒకటే వీడియోలో, లేకపోతే నెక్స్ట్ వీడియోలో కొద్దిగా మొత్తం సబ్జెక్ట్ అయిపోతుంది. క్లియర్గా చెప్పానండి ఎక్కడ ఎలా చేయాలనేది. ఏది మర్చిపోకుండా ఫాలో అవ్వండి, 100% మీ సక్సెస్ అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. అలాగే కృతజ్ఞత మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా చెప్తున్నా, ఇది మాత్రం గ్రాటిట్యూడ్ అనేది మర్చిపోవద్దండి. ఇక్కడే మీకు స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో నుంచి మీకు అందరికీ సక్సెస్ రావాలని నేను కూడా విశ్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను టెక్నిక్స్ అన్నీ పెడతాను, అందులో ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరికైనా రెమెడీస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ని కింద డిస్క్రిప్షన్లో అది కూడా ఉంది లింకు, దాన్ని టచ్ చేస్తే మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.